నమస్తే ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ మేరీ క్రిస్మస్. ఈ రోజు మనతో పాటు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక క్యూటెస్ట్ బేబీ డాల్ వచ్చేస్తుంది. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుప్రియ. హాయ్ సుప్రియ. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ నీకు కూడా. థ్యాంక్ యూ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సుప్రియ యంగ్ షెఫ్కి వచ్చినందుకు, అది క్రిస్మస్ కోసం థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో సుప్రియ ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇవాళ క్రిస్మస్ కాబట్టి జనరల్గా నువ్వు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు చెప్తావా? నార్మల్గా ఏముంది, అందరు తీసుకున్నట్టే కొత్త బట్టలు తీసుకోవడం, తర్వాత చర్చికి వెళ్ళడం. ఆ చర్చి కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు అనేవాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక పరిశుద్ధునిలాగా రావడం జరిగింది. సో తను ఎలా అయితే ఈ లోకంలో జీవించాడో దాన్ని బట్టి ఆయన్ని స్మరించుకుంటూ మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇట్ మీన్స్ క్రీస్తుని మేము ఆరాధిస్తాం చర్చికి వెళ్ళి. సో క్రిస్మస్ స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు? బ్రెడ్ చాకో పాప్స్. సో ఎస్, మరి లేట్ చేయకుండా క్రిస్మస్ స్పెషల్ బ్రెడ్ చాకో పాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. క్రిస్మస్ స్పెషల్ బ్రెడ్ చాకో పాప్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, కండెన్స్డ్ మిల్క్, మైదా, కార్న్ ఫ్లోర్, షుగర్ బాల్స్, బ్రెడ్ క్రమ్స్, నూనె, చాక్లెట్ పీసెస్. క్రిస్మస్ స్పెషల్ బ్రెడ్ చాకో పాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలా? ఫస్ట్ మనం బ్రెడ్ స్లైడ్స్ని తీసుకోవాలి. దాన్ని మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి తీసుకొని వచ్చాను. ముందు చూపు పాపకి బాగా. సో దీనికి మనం ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాలి. స్టిక్స్ తీసుకోవాలి. ఓకే స్టిక్స్ ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ చాక్లెట్ పీసెస్ ఇలా మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో స్లైడ్స్ తీసుకోవాలి. దీని మీద కూడా కండెన్స్ మిల్క్ అప్లై చేయాలి. ఓకే, చేసే. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేయాలి. ఇది ఇలా క్రిస్మస్ ట్రీ లాగా వచ్చింది కదా. సేమ్ ప్రాసెస్ లో మిగతా బ్రెడ్ స్లైసెస్ ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. స్వీటీ, ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. నాకు ఇప్పుడు బౌల్ ఇస్తే ఇప్పుడు నేను బ్యాటర్ ప్రిపేర్ చేస్తాను. ఎస్, మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తా. ఓకే. మైదా, ఓకే, కార్న్ ఫ్లోర్, కొన్ని వాటర్ ఇవ్వండి, ఒక ప్యాన్ ఇవ్వవా స్వీటీ, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ప్యాన్ హీట్ అయ్యేంత వరకు కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఈ లోపల ప్రాసెస్ ఏమైనా ఉందా? ఉంది. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది మనం ప్రతి బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేయాలి. అది డిప్ చేయాలా లేకపోతే అప్లై చేయాలా? లేదు, సింపుల్గా అప్లై చేయడం మాత్రమే. ఓకే. బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. సో ప్రతి దాని మీద ఇలానే చేయాలి మనం. ఓకే, సో సేమ్ ప్రాసెస్ మిగతా బ్రెడ్ స్లైసెస్ తో కూడా చేసి వెయిట్ చేసేద్దాం. ఇప్పుడు రెడీ చేసుకున్న వీటన్నిటిని షాలో ఫ్రై చేద్దాము. ప్యాన్ హీట్ ఎక్కినట్టుంది, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ దాని మీద కూడా బ్యాటర్ అప్లై చేయాలి. ఓకే, సో మనం ఫ్రంట్ సైడ్ చేసుకున్న ప్రాసెస్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా చేయాలి. నీకు వంట బాగానే వచ్చు స్వీటీ, బాగానే చేస్తున్నావు. నీ అంత కాదులే కానీ నేనంటే ఎక్స్పర్ట్ అనుకో, నేను నేర్పిస్తాలే. అవునా? వీటిని మంచిగా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, 2 సైడ్సా? 2 సైడ్స్. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో రోస్ట్ అయిపోయిందా? ఇది 2 సైడ్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకో. ముందు స్టవ్ ఆఫ్ చేద్దాం రా, లేకపోతే మాడిపోద్ది. ఇవన్నీ మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఎస్. ఇప్పుడు మళ్ళీ కండెన్స్డ్ మిల్క్ అప్లై చేద్దాం వీటి మీద. ఓకే,
షుగర్ బాల్స్ని స్ప్రింకిల్లో చేసుకుందాం. ఎస్. ఒక క్వశ్చన్ని ఆహా, అడిగేంటి? ఒక అబ్బాయి నీ పేరేంటని అడిగితే ఇంగ్లీష్లో 6th జూన్ అని చెప్పాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? ఓ నో. ఒక అబ్బాయిని పేరేంటి అని అడిగితే ఆ అబ్బాయి ఇంగ్లీష్లో 6th జూన్ అని చెప్పాడు. ఎస్. పేరేంటి? ఎస్. 6th జూన్. జూన్ 6వ తారీఖు జూన్. జూన్ తెలుగులో ఎట్లనే ఏమనలేదు కదా, జూనే అంటారు. జూనే అంటారు. అర్జున్. ఎస్ స్వీటీ, కరెక్ట్గా చెప్పావు. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్. నేను గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? ఏం లేదు, క్రిస్మస్ స్పెషల్గా ఇది చాలు. నీకు గిఫ్ట్ కావాలంటే ఇంకో క్వశ్చన్ నేను నిన్ను అడుగుతాను. ఇప్పుడు నాకు నేను తవ్వుకున్నానా? ఎస్. సర్లే కానీ అడుగు. ఒక కోడి అరగంటలో ఒక గుడ్డు పెడితే ఓకే, 6 కోళ్ళు 3 గంటలకి ఎన్ని గుడ్లు పెడతాయి? అవి వాటి ఇష్టం, వాటికి ఎన్ని పెట్టాలనిపిస్తే అన్ని పెడతాయి. నేను అడిగిన మాట మాత్రమే చెప్పండి. నేను లెక్కల్లో చాలా వీక్ రా. కొంచెం ట్రై చేయి. ఒక కోడి అరగంటలో ఒకటి పెట్టిందంటే మిగతా 5 కోళ్ళు మగ కోళ్ళ? 6 కోళ్ళు అన్నాను కదా, 6 కోళ్ళు ఫీమేలే. నాకు ఆన్సర్ తెలియట్లేదు ఎంత ఆలోచించినా. నీ బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇట్ కమ్స్ ఫర్ మ్యాథ్స్. అసలు బ్రెయిన్ వాడు, బ్రెయిన్లెస్. అది నాకు తెలుసు, నేను చెప్తాను. ఇంకా సర్లే, నీకు నాకు తెలుసు, ప్రపంచం మొత్తం తెలియాలా? నాకు బ్రెయిన్ లేదని తెలియాలనే. తెలియాలి ఎంతో కొంత పగ పెట్టుకుంది నా మీద. ఇంతకు ఆన్సర్ ఏంటి? 6 కోళ్ళు అరగంటకి 6 గుడ్లు పెడతాయి. కరెక్టే. 6 అరగంటలు అంటే 6 6 36. ఓ, 36 గుడ్లు పెడతదా? ఎస్. అబ్బా, పెడతదా కాదు, పెడతాయి. అంటే నువ్వు ఖాళీగా ఉండి వాటికి ఎన్ని గుడ్లు పెడతాయా అని చూసుకుంటూ కూర్చున్నా. నేను చాలా బిజీగా ఉన్నారా? నేను కూడా కొంచెం బిజీగానే అప్పుడప్పుడు ఇలాంటివి చూడాలి. నాకు తెలిసి మా టీం మెంబర్స్ అందరు ఆ కోళ్ళే అయి ఉంటారు. మేబీ అనుకోవచ్చు. ఫీల్ అవుతారు పిల్లలు ఇంటే. పిల్లలా? అమ్మ బాబోయ్. ఓకే, ఎనీవేస్ ఆన్సర్ తెలిసిపోయింది కాబట్టి ప్లీజ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో ఫైనలీ క్రిస్మస్ స్పెషల్ బ్రెడ్ చాకో పాప్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా వీటిని టేస్ట్ చేసేద్దాం. క్రిస్మస్ స్పెషల్ బ్రెడ్ చాకో పాప్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, కండెన్స్డ్ మిల్క్, మైదా, కార్న్ ఫ్లోర్, షుగర్ బాల్స్, బ్రెడ్ క్రమ్స్, నూనె, చాక్లెట్ పీసెస్. క్రిస్మస్ స్పెషల్ బ్రెడ్ చాకో పాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్ పై కండెన్స్డ్ మిల్క్ అప్లై చేసుకుని చాక్లెట్ పీసెస్ ని పెట్టి బ్రెడ్ స్లైస్ పై కండెన్స్డ్ మిల్క్ అప్లై చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, కొద్దిగా నీళ్లు పోసుకుని బ్యాటర్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ పై మనం ముందుగా తయారు చేసుకున్న మైదా మిశ్రమంని అప్లై చేసుకుని దాని మీద బ్రెడ్ క్రమ్స్ వేసి ప్యాన్లో 2 వైపులా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ తీసుకుని దాని మీద కండెన్స్ మిల్క్ అప్లై చేసి షుగర్ బాల్స్తో స్ప్రింకిల్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ క్రిస్మస్ స్పెషల్ బ్రెడ్ చాకో పాప్స్ రెడీ. క్రిస్మస్ స్పెషల్ బ్రెడ్ చాకో పాప్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. ఎస్. దిగ్గో ప్లేట్ తీసుకో. సో లెట్స్ టేస్ట్ ఇట్. అదిరిపోయింది టేస్ట్ బాగుంది కదా. తీయలుగా కాకుండా చెఫ్గా కూడా నేను పనిచేస్తాను. అయితే పార్ట్ టైం జాబ్ చేసుకో. పొద్దున్న పూట అంతా ఆన్లైన్ బిజినెస్ చేసుకుని ఈవినింగ్ టైం ఒక బండి పెట్టుకుందాం మనం. ఓకే డన్. కానీ సూపర్ డెలిషియస్గా ఉంది. బ్రెడ్ అంతా ఫ్రై అయిపోయి క్రిస్పీగా ఉంది. లోపల అంతా చాక్లెట్ ఫ్లేవర్తో స్వీట్ అండ్ యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా క్రిస్మస్కి ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు, మాతో పాటు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. బాయ్. బాయ్ బాయ్. చూసారు కదా క్రిస్మస్ స్పెషల్ సుప్రియా చేసిన బ్రెడ్ చాకో పాప్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈ క్రిస్మస్కి ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.